నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా పిల్లి ఎదురొస్తేనే అశుభం అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక్కొక్కసారి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మనం వెళ్తుంటే వెహికల్స్ పైన వెళ్తుంటే అలా ఒక్కొక్కసారి వెహికల్స్ కింద పడి పిల్లులు, కుక్కలు ఇలాంటివి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు అంటే మనకేమైనా అశుభం కలగబోతుంది అని సంకేతమే అంటారా గురువుగారు? అశుభము అనేటువంటిది కాదు గాని, హ్మ్. అశుభము వాస్తవానికి కూడా పిల్లికి సంబంధించింది గాని, బల్లికి సంబంధించింది గాని, హ్మ్. అదేవిధంగా మళ్ళీ శాస్త్రమే ఉన్నది మనకు. అవును. పుస్తకమే ఉన్నది. ఆ! హ్మ్. చీమలకు సంబంధించింది కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిసోడ్స్ అయితే వాస్తవానికి కూడా. కనుక పిల్లికి సంబంధించింది అంటే అనుకోకుండా జరిగింది అని అనుకుందాం. హ్మ్. అనుకోకుండా జరిగింది అనుకుంటే కొంతమంది పెద్దవారు తెలియక తప్పు చేశావురా నాయనా, హ్మ్. తెలియకుండా చేసినటువంటి తప్పుకు భగవంతుడు శిక్షించడు అవును. అని చెప్పి అంటారు కదా. అంటుంటారు. ఓకే. మనం ఏదో ఒక ఫోన్ మాట్లాడుకుంటున్నాం, హ్మ్. ఏదో సందర్భంలో ఒక చెయ్యి ఈ విధంగా పెట్టేసి ఒక ఫోన్ మాట్లాడుకుంటాం అనుకుందాం. అవును. ఎవరో తెలిసి తెలియకుండా మన చెయ్యి తొక్కి వెళ్ళిపోతున్నారు. చెయ్యి మన చెయ్యిని అర్థమైంది కదా. హా! మన చేతి పైన ఎవరో కాలు వేశారు, వెళ్ళిపోయారు. మనకు ఒక గాయం ఏర్పడింది. హ్మ్. అయ్యో గురువుగారు చూడలేదు, చాలా తప్పైపోయింది అని చెప్పి అన్నారు. గాయం ఎటు పోవాలి? హ్మ్. గాయం అయితే ఉంది కదా, అవును. నొప్పి అయితే కలిగింది కదా. అవును. తెలియకుండా చేశాను అనేటువంటిది తప్పు. కనుక కొన్ని ఏదైనా కూడా కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడు ఇది జరిగింది అనుకుందాం, హ్మ్. ఇది పిల్లి విషయంలో అయింది అనుకుందాం, లేదా ఏదో ఒక పేరు మూగజీవి విషయంలో అయింది అనుకుందాం. 84 లక్షల జీవరాశులకు సంబంధించి ఇంకెక్కువనే ఉండవచ్చును. 84 లక్షల జీవరాశులలో ఏ జీవి ఆహారంగా ఉండాలి, అదేవిధంగా ఎవరు ఎలాంటి ఆహార నియమాలు ఉండాలి, బల్లికి ఆహారం ఏది, హ్మ్. పిల్లికి ఆహారం ఏది, ఇట్లా ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఏదైతే భగవంతుడు సృష్టించి పెట్టి ఉన్నాడో అయిపోయింది ఇక్కడ. ఇప్పుడున్నటువంటి మానవులు కూడా ఇక కొత్త రకాలైనటువంటి పేర్లకు సంబంధించినవి కూడా భుజించడం జరుగుతున్నది. అవును. వారి కర్మ, అది వారి ఇష్టం. తప్పకుండా కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే, ఈ జన్మలో కాకుండా మరొక జన్మలో. అసలు పిల్లి విషయం దగ్గరకు వచ్చినట్టయితే ఎన్నో తప్పులు చేసి మానవుడు కానీ, మానవ జన్మనే హ్మ్. ఎన్నో తప్పులు అంటే అసలు కొన్ని కోట్ల తప్పులు అనుకుందాం. ఓకే. తప్పులు చేసిన తర్వాత యమధర్మరాజు శిక్షను అమలు పరిచేటువంటి పరిస్థితిలో కూడా ఇన్ని తప్పులు చేసిన వారు ఆయన, అసలు నీకు ఏమని శిక్ష విధించలేను నేను, వచ్చే జన్మలో పిల్లి జన్మ ఎత్తుపో అంటాడట. ఇది మనకు శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఎన్నో తప్పులు చేస్తే కానీ పిల్లి జన్మ రాదట. ఓకే. అలాంటి పిల్లిని మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చంపితే పరిస్థితి ఏంది? అయ్యో ఒక్కసారి అర్థం చేసుకోండి. అప్పుడు ఆన్ ది స్పాట్ ఏ పని మీద అయితే వెళుతున్నారో ఆ పనిని మీరు వదులుకుంటారో, లేదా రేపు అని చెప్పి నియమం పెట్టుకుంటారు. ఆ రోజు జరిగిపోయినటువంటి నక్షత్రం ఏంది అన్నది చూసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, ఒక్క 2 నిమిషాలు మనస్సాక్షి అనేటువంటిది ఉంటుంది అంతరాత్మకు. ఒకసారి బాధన సంతోషమో దానికే అంతరాత్మకు ఒకసారి సారీ చెప్పుకుంటారా, లేదా ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. అటు పిమ్మట ఆ యొక్క నక్షత్రం చూసుకొని చక్కగా అప్పటి నుండి మీరింటికి వచ్చి తలంటు స్నానం చేసి ఒక గుడికి వెళ్ళి, కుదిరితే రుద్రాభిషేకము ఈశ్వరునికి. ఏమిటి? స్వామి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్, నేను కావాలని కాకుండా ఈ విధంగా జరిగింది, నన్ను దయచేసి క్షమించుము అని ఆ యొక్క భగవంతునికి సంకల్పం చేసుకోవాలి. ఒక ఫోన్, మన లక్షల మొబైల్ ఉంది, అందులో సిమ్ లేనిదైతే పనిచేయదు కదా. సిమ్ ఉన్నప్పటికీ కూడా నెట్వర్క్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి కదా. అది ఉన్నప్పటికీ మీ నెంబరు ఎదుటివారి వద్ద ఉండాలి. అప్పుడు అందులో నుండి ఇందులోకి మెసేజ్ వెళ్ళడం కానీ,
ఫోన్ వెళ్ళడం కానీ జరుగుతుంది. అవును. ఇది ఎంత కరెక్టో, సంకల్పం అనేటువంటిది ఒక సిమ్ లాంటిది, ఒక నెట్వర్క్ లాంటిది. సంకల్పయుక్తంగా ఉమ్, మనం చేసుకున్నట్టయితే ఫలితం ఉంటుంది. ఓకే. సంకల్పయుక్తంగా చేయకుండా ఏదో వెళ్ళామా, పంచామృతాలు పోసామా, నీరు పోసామా, వచ్చేసామా, ఓకే, ఉమ్, భగవంతుడు చూస్తున్నాడు, చూడడం లేదు. ఉమ్, కొంతమంది చాలా సిల్లీ క్వశ్చన్స్ వేస్తారు. సంకల్పం ఏమున్నది, నీ పేరే ఏమున్నది, భగవంతుడు చూస్తాడు, చూడడానికి కాదు. ఉమ్, సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోవాలి. సంకల్పం పెట్టుకొని ఈ విధంగా అయ్యింది కనుక నేను ఈ విధమైనటువంటి పరిస్థితి అభిషేకం చేసుకుంటున్నాను తండ్రి అంటే, నువ్వు అభిషేకం చేయండి తను నిన్ను క్షమించడం అని కాదు అక్కడ అర్థం. ఉమ్, నీ అంతరాత్మ, నీ మనస్తృప్తి, అంతే. ఓకే. శాస్త్రం చెబుతుంది ఇది. ఆ రోజు ఉదయం నుండి రాత్రి దాకా కూడా ఉపవాసం ఉండి, ఉమ్, ఈ విధంగా జరిగిన తర్వాత ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసుకున్న తర్వాత మీరు టిఫిన్ కానీ లేదా భోజనం కానీ ఉమ్, చంద్రోదయం అయిన తర్వాత ఓకే. 7:30-8 ప్రాంతంలో భోజించడం, ఇది ధర్మం, ఇంతే. ఇక ఇవాళ రేపు ఆ ఫంక్షన్ అని చెప్పేసి, ఈ ఫంక్షన్ అని చెప్పేసి, ఇదని అదని చెప్పేసి ఎన్నో అది నా నోటితో నేను చెప్పలేను కానీ ఎన్నో రకాలైనటువంటి చిత్రహింసలు చేయడం జరుగుతున్నది, భుజించడం జరుగుతున్నది కమ్మగా కూర్చొని. కానీ ఖచ్చితంగా ఎవరెవరికి సంబంధించి వారు ఖచ్చితంగా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది. ఒక మొన్న ఎక్కడో చూసామ్మా, ఉమ్, మన ఇదేమిటి ఇన్స్టాగ్రామ్లో ఓకే. ఒక కోడి తన చిన్న చిన్న పిల్లలను వర్షం పడుతూ ఉంది, వర్షమా ఏదో ఎదురు గాలి ఏదో వీస్తూ ఉన్నటువంటి సందర్భంలో అదొక వీడియో ఉంది. ఇంకొకటి మన గ్రద్ద కావచ్చును, అదొకటి. ఉమ్, అది వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళేటువంటి సందర్భంలో దాని యొక్క రెక్కలను రెండు కూడా ఈ విధంగా అనుకొని అందులో ఆ యొక్క పిల్లలను దాచుకుంటుంది. ఇంత ప్రేమ అర్థం చేసుకోండి. అంతటి ప్రేమ మన లోపల కూడా ఉండాలి, చక్కగా కూడా మంచిగా ప్యూర్ హార్ట్తో ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కనుక ప్రతిదీ కూడా ప్రాణే. మనకు ఇలా కట్ కాగానే అయ్యో అమ్మ అనుకుంటాం, అవును, దాన్ని కూడా ప్రాణమే కదా. అంతే. దానిని మనం అర్థం చేసుకోగలగాలి, అంతే. విన్నారా? ఈ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే పిల్లి కానీ ఇంకేది ఉన్నా కూడా మంచి ఫలితం. అయితే మొత్తానికి తప్పు అనేది తెలియక చేసినా, తెలిసి చేసినా దాని ఫలితం అనేది ఖచ్చితంగా మనకు ప్రభావం పడుతుంది మన పైన. చాలా మంచి రెమెడీ తెలియజేశారు గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః.